హలో వ్యూవర్స్, నమస్తే అండి. చూస్తున్నారు కదా, డ్రమ్ స్టిక్ పీసెస్ అండ్ టమాటా పీసెస్ అండి. మనం రెండింటితో ఇప్పుడు టేస్టీగా కర్రీ తయారు చేద్దామండి. డ్రమ్ స్టిక్ పీసెస్ని ఉప్పుతో పసుపుతో ఈ విధంగా బాయిల్ చేస్తున్నామండి. ఇక పెద్ద ఉల్లిపాయ పీసెస్, అల్లం చిన్నుల్లిపాయల పేస్టు, పచ్చిమిర్చి ఆయిల్తో ఈ విధంగా ఫ్రై చేస్తున్నామండి. ఒక్క నిమిషం తర్వాత ఇందులో మనం ఉప్పు, పసుపు, టమాటా పీసెస్ యాడ్ చేసుకుందామండి. టమాటా పీసెస్ అండి, పెద్ద సైజు 2 టమాటాలు కట్ చేసి ఆ పీసెస్ యాడ్ చేశానండి. ఇక నెక్స్ట్ ఉప్పు, పసుపు, కోకో పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ 1 by 1 యాడ్ చేసుకుందామండి. కోకో పౌడర్ కొద్దిగా తక్కువ అనిపిస్తే మరి కొద్దిగా యాడ్ చేశానండి. ఇక రెడ్ చిల్లీ పౌడర్ అండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఫాస్ట్గా ఇప్పుడు మనం ఈ కర్రీ తయారు చేస్తున్నామండి. మన టమాటా పీసెస్ చక్కగా ఏ విధంగా పేస్ట్ లాగా కుక్ అయ్యాయండి. చూస్తున్నారు కదా, కొద్దిగా వాటర్తో ఈ టమాటా పీసెస్ని మనం మరి కాస్త మెత్తగా చేసి అందులో డ్రమ్ స్టిక్ పీసెస్ని యాడ్ చేసుకుందామండి. కొన్ని కొరియండర్ లీవ్స్ అండి. వెరీ సింపుల్గా ఇప్పుడు మనం టమాటా అండ్ డ్రమ్ స్టిక్ కర్రీ తయారు చేసామండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.